హలో అండి, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు మనం చేయబోతుంది బాదుషాలండి. ఇవి సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోవాలంటే ఎలా చేయాలి, ప్రతి స్టెప్లోనూ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అన్ని స్టెప్స్ ఫాలో అయితే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో ఫస్ట్ మనం 250 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకోవాలండి. బాదుషాలు ఇప్పుడు మనం మైదాతో చేయబోతున్నాము. నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 150 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నామండి. ఈ గులాబ్ జామ్ పౌడర్ వల్ల బాదుషాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు. ఈ పాలుతో కలుపుకోవటం వల్ల నేను చెప్పిన వెన్నలా కరిగిపోతాయి అన్నాను కదా, అలా వస్తాయి. దీనికి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకొని ఇది మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో. ఇప్పుడు మనం వేసిన పాలు నూనెతోనే అదంతా కలిపేసుకోవాలి. అదంతా కలిపేసుకుంటే అది మొత్తం ముద్దకైతే రాదు. మనం మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ముద్దకి అవ్వటానికి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలండి. ఒకేసారి మనం నీళ్లు పోసుకొని కలుపుకోవటం లాంటివి అయితే అసలు చేయమాకండి. మనం కలిపే కొద్దీ అది ముద్దకు ఎట్లా వస్తుంది అనేది చూసుకుంటా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా దాన్ని ముద్దకు చేసుకోండి. చూడండి ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా టచ్ చేస్తే మెత్తగా ఉండేలా చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పాకం కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము. ఈ 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని మనం కరిగించడానికి ఒక 50 ml వాటర్ తీసుకుంటున్నామండి. ఈ రెండింటిని తీసుకొని ఇది మొత్తం అవ్వటానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. చూడండి ఇది మొత్తం కరగాలి. ఫస్ట్ కరిగిపోయితే ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక దీంట్లో మనం కొంచెం ఇలాచీ వేసుకుంటున్నాం ఫ్లేవర్ కోసం. ఇలాచీ వేసిన తర్వాత కరెక్ట్గా ఈ టెక్స్చర్ వచ్చే టైంకి అయితే మనకి బాదుషాల కోసం సరిపోతున్నాయి. చూపిస్తాను చూడండి. ఇది ఇలా రావాలండి. అది పాకం అతుక్కుంటున్నట్టు రాకూడదు. కొంచెం జస్ట్ అలా టచ్ అయిపోయేలాగా అలా ఉండాలి. అలా పోతే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ దీంట్లో నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం ఎందుకు వేస్తున్నానంటే ఎలా అయితే పాకం ఉందో అలానే ఉండిపోతుంది నిమ్మరసం వేయటం వల్ల. అంటే ఇది గట్టిగా అయిపోవటం, చల్లారిపోతే అలాంటిది ఏమీ జరగకుండా అలా నార్మల్గా మనం ఇప్పుడు ఎలా దింపేస్తున్నామో అలా ఉండిపోద్ది. ఇప్పుడు బాదుషాల కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దీనిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాను. మనం ఇందాక దాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టాం కదండి. గంట సేపు పక్కన పెట్టిన తర్వాత చూడండి ఇలా మెత్తగా వస్తుంది. దీన్ని మనం చక్కగా ఇలా నీట్ చేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అన్న ఇలా చేస్తే దానిలో ఏదైనా చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అయినాయి కానీ లేకపోతే అట్లా ఏదైనా కలవకుండా ఉండిపోయింది అంతా నీట్గా కలిసిపోయి పిండి కూడా బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు వీటిని ఉండల్లా చేసేసుకొని నేను చూపిస్తాను మనం ఏ షేప్ బాదుషా చేసుకుంటున్నాము. ఇలా ఉండలా చేసుకొని దీనిలో ఇలా చిన్న హోల్లా పెట్టి ఇలా స్మూత్గా చేసుకోవటమే అండి. చిన్నయే చేసుకుందాం, ఉడికితే పెద్దవి అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. దీనిలో నేను బాదుషాలు వేసేస్తున్నాను. మనం వేసినప్పుడు ఇవి ఎంత చిన్నగా ఉన్నా ఇది మొత్తం ఉడికి ఇవి పైకి తేలేటప్పుడు ఇవి పెద్దగా అయిపోతాయి. మర్చిపోకుండా ఆయిల్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేదాకా హై ఫ్లేమ్ పెట్టినా పర్వాలేదు, కానీ తర్వాత మాత్రం మీడియం ఫ్లేమే పెట్టండి. చూడండి ఎలా పొంగుతున్నాయో పైకి. ఇలా పొంగుతో చూసారా, నేను ఇందాక చెప్పినట్టు పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం రివర్స్ చేసుకుందాము. ఇవి రివర్స్ చేసుకుంటుంటే చూసారా ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చిందో. మనకి బాదుషా అనేది ఈ కలర్ వస్తే బాగుంటాయండి చూడటానికి కూడా. ఈ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా ఇవి ఉడికిపోయాక దీన్ని ముందుగా తయారు చేసుకున్న ఈ పాకం ఉంది కదండి, దీనిలో వేసేసుకుందాము. ఈ బాదుషాలన్నీ దీనిలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మొత్తం చక్కగా పీల్ చేసుకుంటాయి. ఇవి మొత్తం తీసుకొచ్చి ఈ పాకంలో వేసేసి
వీటిని మనం ఒక 5 మినిట్స్ ఉంచి ఇంకా తీసేసుకోవచ్చండి. చూడండి నేను అన్నీ వేసేసాను. ఇప్పుడు తీసేసింది చూపిస్తాను మీకు. చూసారా ఎలా పీల్చుకున్నాయో? ఇవండి ఈరోజు మనం చేసుకున్న బాదుషాలు. ఎంత అందంగా కూడా ఉన్నాయి చూసారా? ఇప్పుడు నేను దీన్ని జ్యూసీగా ఉంది, ఎంత పీల్చుకుందనేది చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో? ఇది చూసారా నేను ఇలా ఎంత మంచిగా పాకం పీల్చుకొని రెడీ అయిపోయినాయి. ఇవండి ఈరోజు బాదుషాలు. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జతిన్ టీవీ అండి. థ్యాంక్ యూ సో